తర్వాత వారి బుద్ధులు నీ మాయలో పడిపోయినవే. సో బ్రహ్మగారి కూడా పరమాత్మ మాయలో పడిపోయాడు. ఆ విధంగా బ్రహ్మకి జ్ఞానం చెప్తాడు, తర్వాత నారదుడికి కూడా అహంకారం లేకుండా చేస్తాడు. ఇవన్నీ జరుగుతాయి. నీ మాయలో మునిగిన వారొకటి చేత వారు ఇంద్రియ అనుభవ బాహ్య విషయాలను సత్యమని నమ్మి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి దాని భ్రమలో ఉన్నారు కనుక ఆ దేవతలందరూ కూడా కొన్ని అనుభవాలని పొందుతున్నారు శరీరం ద్వారా, వాటి ద్వారా. నీకు శరీరం లేదు, అందువల్ల నీకు ఆ అనుభవాలు లేవు, కనుక నాకు నీవే జ్ఞానం బోధించాలి అని చెప్తున్నాడు భగవాన్. నేను 4 వైపులా క్రమ్మిన దుఃఖ దావాగ్నిలో మాడిపోయి విరక్తి కలిగి నీ శరణాగతిలోకి చేరాను. 4 వైపుల నుంచి నన్ను మంటలు చుట్టుముట్టినాయి. ఏది? మన దుఃఖంతో దానిలో పడి కొట్టుకుంటున్నాను. దాని నుంచి నువ్వు మాత్రమే నన్ను పైకెత్తి లాగి రక్షించగలవు, నన్ను చెయ్యి, ఉద్ధరించు అని అడుగుతున్నాడు. నీవు నిర్దోషమూర్తివి, ఆయన యందు ఏ దోషము లేదు. తర్వాత అవినాశివి, నాశనం లేనివాడివి. వైకుంఠవాసివి, వైకుంఠం అంటే పరమాత్మ ఉండేటువంటి పరంధామాన్ని వైకుంఠం అంటారు. తర్వాత నరసకుడివి అంటే నరులకు సకుడుగా ఉండేటువంటి వాడు. ఎందుకని? ఆయన జ్ఞానం గురించి తెలుసుకోగలిగిన శక్తి ఒక మానవుడికే ఉంది, అవునా కాదా? మిగతా జంతువుల్లో కూడా ఆయన ఉన్నాడు, కానీ దానికి పరమాత్మ ఉన్నాడు ఇదనే సంగతి దానికి ఏమో తెలుసా? తెలీదు. కేవలం మానవుడికి మాత్రమే తెలుసు పరమాత్మ నాలో ఉన్నాడనే విషయాన్ని. తెలుసుకునే అవకాశం ఉంది వాడికి, ఆ జ్ఞానం అంతా ఇచ్చాడు. అది తెలుసుకోకపోతే వాడు పశు జన్మకు సమానం అవుతున్నాడు, అంతే తేడా, అంతే, అంతకని ఇంకేం లేదు. నువ్వు నారాయణమూర్తి కనుక నీవే నాకు ఉపదేశం చేయి ప్రభు అని చెప్పి అడిగాడు. ఇది ఆ విధంగా ఉద్ధవుడు తనకి జ్ఞానాన్ని చెప్పమని, తర్వాత ఆయన చెప్పినటువంటి త్యాగమయమైనటువంటి జ్ఞాని మార్గాల్లోంచి నాకు ఏ విధంగా బయటపడాలో వివరంగా చెప్పు, నా దగ్గర ఇన్ని రకాలైనటువంటి బలహీనతలు ఉన్నాయి, సో వాటిలోంచి బయటపడే విధానంగా నువ్వు తేలిగ్గా అర్థమయ్యేటట్టు నాకు చెప్పమని అడిగాడు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఉద్ధవా, చూడండి, మనుష్య జన్మకు వచ్చిన వాడికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏమిటో చెప్తున్నాడు పరమాత్మ. ఉద్ధవా, ఈ జగతిలో ఏ మనుష్యుడు ఈ జగత్తు ఏమిటి, దీనిలో ఏం జరుగుతోంది అని విచారణ చేయటంలో ప్రవీణుడవుతాడో వాడు తన చిత్తంలోని అశుభ వాసనలను తనంతట తానే వివేక శక్తి ద్వారా తొలగించుకొని రక్షింపబడతాడు. ఎప్పుడైనా మనం అందరం ఆలోచించండి, అసలు ఇదంతా కనపడదంతా ఏంది, ఇది దేంతో వస్తోంది, దీనికి మూలం ఏమిటి అని మనకు ఎప్పుడన్నా ఆలోచన ఉందా? లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ క్వాలిఫికేషన్, భగవంతుడిని తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం కావాలంటే ఈ జగత్తు ఏమిటి అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ప్రకృతి, దీనికి ఆధారం ఏమిటి, తర్వాత ఇందులో ఏం జరుగుతోంది. నిన్న ఒక వస్తువు లేదండి అక్కడ, ఇవాళ వచ్చిందండి, మళ్ళీ రేపు కనపడదండి, ఈ మార్పులను ఎందుకు జరుగుతున్నాయి అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? గట్టిగా మనం మాట్లాడితే, ఇప్పుడు నాకు నా వయసు 73 ఏళ్ళు అనుకోండి, నేను 73 సంవత్సరాల క్రితం నేను లేను, కరెక్టా కదా? ఇప్పుడు ఉన్నాను, కానీ ఇప్పుడు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో లేదా 5 ఏళ్ళకో నేను తర్వాత ఉండను, ఈ శరీరం ఉండదు. కాబట్టి నేను ఎల్లప్పుడూ ఉండేవాడిని కాదు, సత్యం కాదు, ఎల్లప్పుడూ ఉండేది సత్యం. కానీ నేను 73 సంవత్సరాల క్రితం పుట్టకముందు నేను శరీరం వదిలిపెట్టి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు కూడా నా వెనకాల ఉండే పరమాత్మ మాత్రం ఇప్పుడు ఉన్నాడు, అది సత్యం. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఈ జగత్తు ఏమిటని ఆలోచించాలంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏమిటి కనబడేవన్నీ, ఇవన్నీ ఎప్పుడూ ఉన్నాయా, నిన్నటి లేనిది వాళ్ళు కనబడుతోంది, రేపు మళ్ళీ మాయమైపోతోంది, ఏమిటి దీని గురించినటువంటి ఆలోచన అని ఎవడైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాడు విచారణ చేసి దానిలో ప్రావీణ్యత అంటే బాగా మంచి స్థితి సంపాదిస్తాడో వాడు తన చిత్తంలోని అశుభ వాసనలు అంటే పూర్వజన్మల్లో నీవు ఏవో పొందాలని అవి చేయాలని కొన్ని మిగిలిపోయిన కోరికలు ఉన్నాయి కదా నాన్న, దాని మూలంగా నీ జన్మకు వచ్చావు, వాటిని తొలగించుకునే అవకాశం నీ విచారణ చేసే వస్తుంది. ఆ పాత వాసనలు తొలగించుకునే అవకాశం నీకు ఈ ఆలోచన చేసినప్పుడు కలుగుతుంది. అప్పుడు వాడికి తమంతట తామే వివేక శక్తి అంటే ఇది మంచి ఇది చెడు, ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అనేటువంటి తర్కజ్ఞానం మనందరికీ కూడా ఇవ్వబడింది. మానవ జన్మలో మనుషులందరికీ ఇవ్వబడింది ఈ శక్తి.
కానీ దురదృష్టవశాత్తు మనం ఎవ్వరూ కూడా తార్కికంగా ఆలోచించడం మానేశాము. ఎంతసేపు ఎదురుకుండా ఉన్నదాన్ని పొందుదాము, లేదంటే వద్దనుకుంటే మానేద్దాం అనేది. నీకు ఇష్టమైన వాడు వచ్చాడు అనుకో, వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అని అనుకుంటాం. ఇష్టమైన వాడు వచ్చాడు అనుకో, రారా నాన్న కూర్చోబెట్టే వాడికి ఇచ్చేస్తాం. సో మన ఇష్టాల మీదే సంబంధ బాంధవ్యాలు నడుస్తున్నాయి, అవునా కాదా? సో ఈ విధంగా మరి నిజంగా వచ్చినవాడు పూర్తిగా వాడు దుర్మార్గుడైనా నీ దృష్టిలో దుర్మార్గుడు, కానీ వాడు కేవలం దుర్మార్గుడు కాదు. వాళ్ళు కూడా మంచి లక్షణాలు ఉన్నాయి, అవి ఎందుకు చూడవు నువ్వు? అంటే వాడి వలన పొరపాటు జరిగినప్పుడు కేకలయ్యి తప్పేం లేదు, కానీ వాడిని తీసేయద్దు. టోటల్గా తేడా ఉంది, ఇది అర్థం చేసుకోండి. పొరపాటు జరిగింది ఒకటి వలన, సరిదిద్దు, అంతవరకే. వాడిని పూర్తిగా ఎలిమినేట్ చేయకు, అది తప్పు. వాడు కూడా భగవంతుడి స్వరూపమే, వాళ్ళలోనూ పరమాత్మ ఉన్నాడు. కాకపోతే ఇంద్రియాల ప్రభావం కానీ, పూర్వజన్మ వాసనలు కానీ, గుణాల ప్రభావం వల్ల కానీ వాడు పొరపాటు చేస్తున్నాడు. అది సరిదిద్దడం మన బాధ్యత. అంత మాత్రాన వాడిని ద్వేషించకు. వాళ్ళు కూడా పరమాత్మ ఉన్నాడు, వాడు మంచనం ఉంది కొంత, దాన్ని చూడు. సో ఇది మనం ప్రపంచంలో తెలుసుకోవాల్సినటువంటి మన ప్రవర్తన యొక్క విధానం. సో అది చెప్తున్నాడు ఆయన. వివేక శక్తి వాడుకుని వాడు రక్షింపబడతాడు అని చెప్తున్నాడు. పరమాత్మ కాపాడుతాడు వాడిని. ఎందుకని? నువ్వు ఎవరితోనో వైరం పెట్టుకోవట్లా, ఎవరిని ద్వేషించడలా మనస్సులో. బయట నోటితో తిట్టచ్చు నేను, అది వేరే సంగతి, కానీ మనసులో ద్వేషించకూడదు. మీరెంతసేపు ఏం చూస్తారో నా మాట చూస్తారు, మాట చూస్తారు తప్ప గురువుగారు తర్వాత కేకలేయడం అయిపోయిన తర్వాత ఏ విధంగా నిన్ను కాపాడుకుంటున్నాడు, నీ విధంగా ఏ విధమైన ఆప్యాయతని మీ చూపిస్తున్నాడు, అది ఎప్పుడైనా దృష్టిలోకి తీసుకున్నావా? లేదు. నీ అహంకారం నిన్ను అడ్డం వస్తుంది. నన్నంటాడా అనే దృష్టిలోకి పోవడం వల్ల మానవులందరూ జరిగే పొరపాటు ఇదేనన్నా. సో అది సంగతి.